రెచ్చగొట్టారా రచ్చరచ్చే అన్నట్టుంది ఈ 15 ఏళ్ల పిల్లాడి ఆట. శ్రీలంక ఏ బౌలర్లకు నరకం చూపించిన వైభవ్ సూర్యవంశి 11 బాల్స్లోనే హాఫ్ సెంచరీతో రికార్డుతో పగ తీర్చుకున్న 15 ఏళ్ల చిచ్చర పిడుగు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. శ్రీలంక వేదికగా జరుగుతున్నటువంటి ట్రై సిరీస్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి విశ్వరూపం చూపించాడు. శ్రీలంక ఏతో జరుగుతున్నటువంటి ఫైనల్లో పెను విధ్వంసం సృష్టించాడు. గత మ్యాచ్లో శ్రీలంక ఏ ఆటగాళ్లు మాటలతో కవ్వించిన విషయం మనసులో పెట్టుకున్నాడో ఏమో కానీ కనీ విని ఎరుగని రేంజ్లో విధ్వంసం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఎవరికీ సాధ్యం కాని రేంజ్లో ఏకంగా 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. దీంతో శ్రీలంక ఏ బౌలర్లపై రివెంజ్ తీర్చుకున్నాడు ఈ బుడ్డోడు. దంబుల్లా వేదికగా శ్రీలంక ఏ జట్టుతో భారత ఏ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి శ్రీలంక ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కి దిగింది. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని వైభవ్ ఈ మ్యాచ్లో మాత్రం చుక్కలు చూపించాడు. గత మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓడిపోయాక వైభవ్ను లంక ఆటగాళ్లు రెచ్చగొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో లంక వర్సెస్ వైభవ్ పోర్ ఉంటుందని అందరూ భావించారు. వారి అంచనాలను నిజం చేస్తూ వైభవ్ ఊచకోత కోశాడు. క్రీజ్లో అడుగు పెట్టిందే మొదలు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్నే 4గా మలిచి తన ఉద్దేశాన్ని చాటి చెప్పేశాడు. ఆ తర్వాత వరుసగా 4, 4, 6, 6 కొట్టాడు. 6వ బాల్ని మాత్రం డాట్ చేశాడు. ఆ తర్వాత 6, 4, 4, 6, 6 కొట్టి కేవలం 11 బాల్స్లోనే హాఫ్ సెంచరీ కూడా సాధించేశాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టినటువంటి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డును శ్రీలంకకు చెందినటువంటి కౌశల్య వీరరత్నే అటువంటి పేరు మీద ఉండేది. బట్ 2025లో అతడు 12 బాల్స్లోనే 50 కొట్టేశాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత కూడా వైభవ్ జోరు కొనసాగించాడు. సెంచరీ దిశగా వడివడిగా అడుగులు వేశాడు. అయితే చివరికి 29 బాల్స్లోనే 94 రన్స్ చేసి పెవిలియన్కు చేరాడు. అతడి ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు 10 4లు ఉన్నాయి. అంటే 10 నాళ్ళ అర్థం చేసుకోవచ్చు కదా ఎంతో. 8 సిక్సర్లు ఒక రేంజ్లో ఆడుకున్నాడు శ్రీలంక బౌలర్ అని. మన జరిగినటువంటి గొడవ అందరికీ గుర్తునే ఉంటుంది కదా. ఆ గొడవని మనసులో పెట్టుకున్నాడో ఏమో కానీ వచ్చినప్పటి నుంచి పీక్ స్టేజ్లో అంటే వచ్చిన బాల్ని వచ్చినట్టే బౌండరీని తరలిస్తూ దాదాపు 29 బాల్స్లోనే 94 రన్స్ కొట్టాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నది ఎస్ఆర్హెచ్ గతంలో ఐపీఎల్ సీజన్లో డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఇంటికి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వైభవ్ సూర్యవంశి. ఆ స్కోర్ కొట్టకపోతుంటే మిగతా టీంలో ఎవరు కూడా అంత కొట్టలేదు. ఈవెన్ అయినా కానీ ఎంత తక్కువ రెస్ట్రిక్ట్ చేశారో తెలుసు కదా. సో ఆ గేమ్ని మళ్ళీ మనం ఈరోజు చూసాం. సో అంటే ఆ రేంజ్లో పర్ఫామ్ చేశాడు కాబట్టి ఈరోజు స్కోర్ ఆ రేంజ్లో వెళ్ళిపోతూనే ఉంది. సో చూడాలి, మేబీ ఇన్ కేస్ వైభవ్ కనుక పాత పగలు గుర్తుపెట్టుకున్నాడా లేకపోతే ఈరోజు నేనేంటో చూపిస్తాను అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ శ్రీలంక బౌలర్లకు మాత్రం ఈరోజు అంటే జూన్ 21 నరకం అనే అయితే డెఫినెట్గా వాళ్ళ హిస్టరీలో డెఫినెట్గా రాసుకునేటువంటి ఇన్నింగ్స్ అయితే డెఫినెట్గా ఆడాడు. సో మరి వైభవ్ మొన్న జరిగిన దానికి నేడు ప్రతీకారం తీర్చుకున్నాడా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.